డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. ఆల్రెడీ మనం డిఎస్సికి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం కదా. అందులో కామెంట్స్లో చాలామంది ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యాథ్స్ అని చెప్పారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మనం టెట్ కూడా ఆల్రెడీ మ్యాథ్స్ సంబంధించి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి ప్రీవియస్గా డిఎస్సిలో మ్యాథ్స్ సంబంధించి ఎటువంటి బిట్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఏ విధంగా చేయాలి అవన్నీ ఈ వీడియోలో మనము ఈ రోజుకు సంబంధించి మనకి గత డిఎస్సిలో 2019లో జరిగిన డిఎస్సిలో జనవరి 18 నుంచి మనకి డిఎస్సి ఎగ్జామ్స్ జరిగాయి. అందులో 18 తారీఖున షిఫ్ట్ 1లో అంటే మార్నింగ్ షిఫ్ట్ లో మ్యాథ్స్ కి సంబంధించి ఆ డిఎస్సి ఎగ్జామ్ లో పేపర్ 1 ఎస్జిటికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇక ఈ సిరీస్ కూడా మనము కంప్లీట్ అనేది డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ తాలూకా ఈ సిరీస్ కూడా మనం మధ్యలో వీడియోస్ కంప్లీట్ చేద్దాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మనకి ఎస్జిటికి సంబంధించి షిఫ్ట్ 1 జనవరి 18 తారీఖున జరిగింది. ఒక 111 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. 111 నుండి 130 వరకు, అంటే మొత్తం ప్రతి ఎగ్జామ్ లో కూడా 20 బిట్స్ అనే ఉంటాయి డిఎస్సికి సంబంధించి. 111 ఒక గ్రామ జనాభా 18,750. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరంలో 8% గుర్తించబడింది. అయినా 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఒక విలేజ్ తాలూకా ఎంతమంది పాపులేషన్ ఉంటారో చెప్పాడు. పెరుగుదల రేటు అంటే ప్రతి సంవత్సరం మనకి అక్కడ గ్రామ జనాభా పెరుగుతూ ఉందని అంటున్నాడు. ఏ రేటును పెరుగుతూ ఉంది? 8% చొప్పున ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉందట. దాని ప్రకారంగా 2 ఇయర్స్ తర్వాత అక్కడ గ్రామ జనాభా ఎంత అవుతుందని అంటున్నాడు. మనకి మొత్తం ఇలాంటి లెక్కలు ఏవైతే ఇచ్చాడో 18,750 అన్నాడు. మనకి ఎవ్రీ ఇయర్ 80% పెరుగుతూ ఉందని అంటున్నాడు. మనకి పర్సంటేజ్ అంటే ఎప్పుడు కూడా 100కే కదా మనం లెక్క పెట్టాలి. 100కి ఎవ్రీ ఇయర్ 100కి 8% పెరుగుతూ ఉన్నారు అంటున్నాడు. అంటే అప్పుడు పైన 108 వేయాలి. ఒకవేళ తగ్గుతూ ఉన్నాను అనుకోండి, అప్పుడు 100 నుంచి 8 తగ్గించాలి, అంటే 92 వేయాలి. కానీ మనకి ఇక్కడ పెరుగుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడికి 1 ఇయర్ అయ్యింది. అంటే దీన్ని ఇంటూ చేసుకుని చేస్తే మనకి 1 ఇయర్కి వస్తుంది. మనకి 2 ఇయర్స్ కదా ఆ విధంగా అన్నాడు. 2 సంవత్సరాల తర్వాత మనకి ఎంత అవుతుందని అన్నాడు. ఆల్రెడీ 1 ఇయర్కి ఈ విధంగా చేస్తావు, ఇంకొక 1 ఇయర్ కూడా అవుతుంది కదా, కాబట్టి ఇంకొక 108/100. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే 2 ఇయర్స్ తర్వాత గ్రామ జనాభా ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ 108 ఇంటూ ఇక్కడ 108. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి స్క్వేర్లు క్యూబ్ల మీద ఎక్కువ అవగాహన అనేది ఉండాలి. 108 అంటే 108 స్క్వేర్ కదా. ఫస్ట్ మనం వీటిని స్క్వేర్స్ ఏ విధంగా చేయాలంటే 108 అనే నెంబర్ మనకి 100కి ఎంత ఎక్కువ ఉంది? 8 ఎక్కువ ఉంది కదా. 108 అనేది 100 కంటే 8 ఎక్కువ ఉంది కాబట్టి 8కి ముందు స్క్వేర్ చేయాలి. 8 స్క్వేర్ అంత 64, అది అలా ఉంచండి. నెక్స్ట్ ఈ 108కి 8 కలపాలి, ఎంత అవుతుంది? 116 అవుతుంది. ఇది 108 స్క్వేర్ తాలూకా వర్గం అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు 108 స్క్వేర్ అంటే ఈ 2 ఇంటూ చేస్తే ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 1875 ఉంది. ఈ పైన ఇది ఎంత వచ్చింది మనకి? 11,664 వచ్చింది. ఆ రెండింటిని ఇంటూ చేద్దాం. ఫస్ట్ 5తో చేయాలి. 5 4 జా 20, 0 2 5 6 జా 30 2 32 3 5 6 జా 30 ప్లస్ 3 33 3 5 1 జా 5 ప్లస్ 3 8 5 1 జా 5. 5తో చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ 7 తోటి 7 4 జా 28 8 2 7 6 జా 42 42 ప్లస్ 2 44 2 4 4 7 6 జా 42 ప్లస్ 4 46 6 మళ్ళీ 4 7 1 జా 7 ప్లస్ 4 11 1 1 7 1 జా 7 ప్లస్ 1 8. 7తో చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ 8తో చేద్దాం. 8తో చేస్తే 8 4 జా 32 2 3. నెక్స్ట్ 8 6 జా 48 ప్లస్ 3 51 1 5 8 6 జా 48 ప్లస్ 5 53 3 మళ్ళీ 5 8 1 జా 8 ప్లస్ 5 13 3 1 8 1 జా 8 8 ప్లస్ 1 9. ఇప్పుడు మనకి దేంతో చేసాం? 8తో చేసాం. ఇప్పుడు 1తో చేయాలి. 1తో చేయాలంటే సేమ్ అదే కదా వస్తుంది. కాబట్టి 4 6 6 1 1 దీని అంతటిని చేస్తే మనకు ఆ 2 ఇంటూ చేసినట్టు అవుతుంది. 0 8 2 10 0 1 3 4 7
ప్లస్ 3 10 0 1 8 6 14 15 19 20 0 2 5 1 6 plus 3 9 plus 6 15 plus 2 17 7 1 8 1 9 3 12 6 18 8 1 10 1 11 1 1 2 మొత్తం ఏమొచ్చింది 2 1 2 1 8 7 8 7 4 zeros. మరి మనకి కింద ఇంకా ఏమున్నాయి 3 zeros ఉన్నాయా లేదా? ఆ 3 zeros తో అంటే 1000 తో మనం డివిజన్ చేయాలి. ఇక్కడ 3 zeros ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అవుతాయి కాబట్టి సారీ ఇక్కడ 4 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 zeros కి ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగులుతుంది 21870 మిగులుతుంది. అంటే 2 years తర్వాత అక్కడ ఎంత జనాభా ఉన్నారంటే 21,870 మంది జనాభా ఉన్నారు. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఈ లెక్క ఇవ్వడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్క్వేర్లు క్యాలిక్యులేషన్ అనేది చాలా వేగంగా చేయడం కోసమని ఈ లెక్క ఇచ్చాడు. నెక్స్ట్ 112 రెండు ధన సంఖ్యల భేదము 24 ఒక దానిని రెండవ దానితో భాగిస్తే వచ్చే భాగఫలము 1.5 అయినా అందులో పెద్ద సంఖ్య ఏదని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి రెండు పాజిటివ్ నెంబర్స్ అంటున్నాడు. ఫర్ సపోజ్ ఎక్స్ వై అనుకుంటే వాటి తాలూకా భేదం డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి కదా, ఆ రెండింటి తాలూకా డిఫరెన్స్ 24 అంటున్నాడు. ఇప్పుడు ఇంకొక కండిషన్ కూడా మనకి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఒక దానిని రెండవ దానితో భాగిస్తే ఫర్ సపోజ్ ఎక్స్ ని వైతో మనం భాగిస్తే ఏమొస్తుంది అంటున్నాడు? 1.5 వస్తుందని అంటున్నాడు. మనకి ఇప్పుడు ఏం అడిగాడు? గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు. గ్రేటెస్ట్ నెంబర్ ఈ రెండిట్లో ఏమవుతుంది? పెద్దది ఎక్సే అవుతుంది. ఎక్సే ముందు ఎందుకు రాసుకున్నామంటే పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ తీస్తే మనకి డిఫరెన్స్ వస్తుంది కాబట్టి పెద్ద నెంబర్ ఈ రెంట్లు ఏదవుతుంది అంటే ఎక్సే అవుతుంది. కాబట్టి మనం కనుక్కోవాల్సింది కూడా ఎక్సే కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏదైతే మనకి ఇచ్చాడో వై ప్లేస్ లో ఎక్సెల్ లో వేసిస్తే మనకు అప్పుడు మొత్తం కూడా ఎక్సెల్ లోకి మారిపోద్ది. ఇప్పుడు మీరు చూస్తే ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 1.5 ని 15/10 గా మనం రాయొచ్చా లేదా? అంటే పాయింట్ పోయింది అంటే కిందన ఒక 0 వస్తుంది. ఇప్పుడు 5 3s 5 2s. ఇప్పుడు మనకి వై వాల్యూ కావాలి. వై వాల్యూ ప్లేస్ లో ఎక్స్ వాల్యూస్ తో ఉన్నది వెయ్యాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 3/2 ఉంది. మరి వై వాల్యూ ఎంత అవుతుంది? వై ఈజ్ ఈక్వల్ టు 2x. ఇప్పుడు 2 ఏమి ఇటు వస్తుంది, 3 ఏమో కిందకు వస్తుంది కాబట్టి 2x/3 అవుతుంది వై వాల్యూ. ఆ వై ప్లేస్ లో 2x/3 వేద్దాం. ఎక్స్ మైనస్ వై ప్లేస్ లో ఏమి వేయాలి? 2x/3 వేయాలి. 2x/3 ఈజ్ ఈక్వల్ టు 24. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తే చాలు కదా, మనకి అదే కదా గ్రేటెస్ట్ నెంబర్. కాబట్టి ఇప్పుడు ఈ వీటికి ఎల్సిఎం చేస్తే 3x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 24. ఇటువైపు ఇక్కడ 3 ఏమో బై చేస్తుంది, అటు వెళ్తే ఇంటూ చేస్తుంది. మరి 3x నుంచి 2x మైనస్ చేస్తే ఒక ఎక్సే ఉంటుంది. 24 × 3 అంటే 72 అవుతుంది. మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? పెద్ద నెంబర్ 72 వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. అదే వేగంతో ఎన్ని గంటల్లో ఆ జీపు 210 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేస్తుందని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఏమంటున్నాడు? 4 hours లో మనకి 80 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తుందట ఒక జీపు. సేమ్ అదే స్పీడ్ తో మనకి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి? 210 కిలోమీటర్స్ ప్రయాణించాలి అంటే ఎన్ని గంటలు మనకు కావాలి అని అంటున్నాడు. మనకి కరెక్ట్ చూస్తే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 4 hours టైమే పట్టింది. మనకి 210 కిలోమీటర్స్ ప్రయాణం చేయాలి అంటే ఎక్కువ దూరమే కదా, కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ టైమే పడుతుంది. ఇలాంటివన్నీ కూడా ఎక్కువ బై తక్కువ లేదా తక్కువ బై ఎక్కువ ఆ విధంగా చేసుకుంటేనే మనకి చాలా చాలా ఈజీగా ఉంటుంది. 80 కిలోమీటర్ల ప్రయాణానికి 4 గంటల టైం పెడితే అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణానికి ఖచ్చితంగా ఎక్కువ టైమే పడుతుంది. కాబట్టి ఎక్కువ 210 బై తక్కువ 80 × 4 ఏదైతే మిగిలిందో దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 4 1s 4 2s. ఇక్కడ ఏం మిగిలింది? 21/2. 21/2 అంటే అర్థం ఏంటి? 21 లో సగమే కదా. 21 లో సగం అంటే ఎంత? 10:30 కదా. అంటే 10:30 గంటల టైం పడుతుంది 210 కిలోమీటర్స్ ప్రయాణం చేయడానికి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఇచ్చేటప్పుడు మనం ఈ మాక్సిమం ఎక్కువ బై తక్కువ అక్కడ ఉండే దేని బట్టి చూసుకోవాలి. ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ వేసాను. ఆ విధంగా ఎక్కువ బై తక్కువ చేసుకుంటేనే చాలా చాలా ఈజీగా ఉంటది. నెక్స్ట్ 114 ఏ ఒక గడియారంను 12% లాభంతో బికి అమ్మాను. బి దానిని 5% నష్టానికి సికి అమ్మాను. సి ఆ గడియారంను 2660 రూపాయలకి చెల్లించిన ఏ ఆ గడియారం ఎంతకు అమ్మాను అంటున్నాడు. అంటే ఫస్ట్ ఏ
బి, సి ఈ విధంగా ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ ఏ అనేవాడు దగ్గర ఒక గడియారం ఉంది. ఆ గడియారము ఫర్ సపోజ్ ఇక్కడ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఆ గడియారం తాలూకా రేటు 100% అనుకోండి. ఈ 100% లో 12% 12% మనవాడు లాభం వేసుకొని బికి అమ్మాడు. అంటే దీని మీద 12% లాభం. 100లో 12% అంటే 12 కాబట్టి బి అనేవాడు 112% కి కొన్నాడు. ఏ అమ్మాడు, బి కొన్నాడు 112% కి. ఇప్పుడు ఈ బి ఏం చేశాడు, 5% నష్టానికి సికి అమ్మాడు అని అంటున్నాడు. ఇందులో 5% నష్టానికి సికి అమ్మాడు అని అంటున్నాడు. ఇందులో 5% అంటే ఎలా తెలుస్తుంది మనకి? 112లో 10% అంటే 11.2 అవుతుంది. మరి 11.2 అంటే 10%. 11.2 అనేది 10%. కానీ మనకు కావాల్సింది 5% కదా కావాలి. అంటే ఇందులో సగం మనకు కావాలి. 11.2లో మనకి హాఫ్ అంటే 5.6 అవుతుంది. అంత శాతం నష్టానికి ఇచ్చాడంటే దాని మీద తగ్గించుకొని ఇవ్వాలా లేదా నష్టం రావాలి అంటే ఈ మనకి 112లో ఈ 5.6 అనేది నష్టానికి అమ్మాడు కాబట్టి అది మనం తీసేస్తే అవతల సికి ఎంతకు అమ్మాడో మనకు తెలుస్తుంది. 112.0 5.6 మైనస్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 106.4 వస్తుంది. అంటే సి అనేవాడికి 106.4కి అమ్మాడు. సి అనేవాడు కొన్నాడు, బి అనేవాడు అమ్మాడు. ఎంతకి? 5% నష్టానికి. ఇప్పుడు సి అనేవాడు ఇది పర్సంటేజ్ లో మనకు వచ్చింది. ఆ సి అనేవాడు ఎంత కొన్నాడు అని అంటున్నాడు? 2660 రూపాయలు కొన్నాడు. అంటే మనోడు 106.4 అనేది 2660 రూపీస్ అయ్యింది. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ లో ఏమన్నాడు? ఏ ఆ గడియారం ఎంతకు అమ్మాడు? ఏ ఆ గడియారం ఎంతకు అమ్మాడు? 12% లాభంతో అమ్మాడు కదా. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి? 112 మనం కనుక్కోవాలి. 112 ఏమో మనం కొనుక్కోవాలి. మనకి 106% 2660 అయినప్పుడు అంతకంటే ఎక్కువ శాతం 112 అనేది ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 112 తక్కువ 106.4 ఇంటూ ఏం మిగిలింది? 2660 మిగిలింది. మనం దీన్ని క్యాల్కులేషన్ చెయ్యాలి. ఇక్కడ మనకి పాయింట్ పోవాలి అంటే అప్పుడు ఇక్కడ పాయింట్ పోయిందంటే ఇక్కడ మనకి 0 వస్తుంది. అప్పుడు ఇక్కడ 1064 ఉంది, ఇక్కడ 1120 ఉంది. ఇప్పుడు మనకి ఈ రెండు కూడా 4 తో డివైడ్ అవుతాయి. 4 2 8, ఇక్కడ 2 ఉంది, 2 6 26, 4 6 24, 26 లో 24 పోతే 2 ఉంటది. 2 పక్కన 4 అంటే 24, మళ్ళీ 4 6 24. ఆ విధంగా దీన్ని చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 4 2 8, 11 లో 8 పోతే 3 ఉంటది. 3 పక్కన 2 అంటే 32, 4 8 32, 0 ఉంది కాబట్టి 0. ఈ విధంగా రెండు కూడా 4 తో డివైడ్ అయ్యాయి. ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ 266 ఉంది, ఇక్కడ 2660 ఉంది. అంటే ఇది 1 టైము, ఇది 10 టైమ్స్ పోతాయి. ఆ విధంగా చూస్తే ఇక్కడ మనకి ఏం మిగిలింది? 280 మిగిలింది ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది? 10 మిగిలింది. అంటే 2800 రూపాయలకు ఏ అనేవాడు 12% లాభంతో బికి అమ్మాడు. మనకి ఆప్షన్స్ లో మాత్రం ఎక్కడా కూడా వాడు అడిగిన దాని ప్రకారంగా చూస్తే 2800 అనేది ఆప్షన్స్ లో లేదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అనేవి రాంగ్. మనకేమొచ్చింది? 2800 వచ్చింది. కానీ వాడేమో ఆప్షన్స్ లో ఆప్షన్ 4 2500 అని అన్నాడు. మరి ఇది మనకి ఏ విధంగా అవుతుందని అంటే మనం బి అనేవాడు కొన్నాడు కదా 112%, అంటే 112 అనేది 2800 అయ్యింది. మరి మనకు కావాల్సింది ఏం కావాలి? సపోజ్ ఏ అనేవాడు అమ్మాడు అని అన్నాడు కదా. ఏ అనేవాడు 12% లాభం అమ్మకుండా వాడి దగ్గర ఉండేటప్పుడు దాని తాలూకా కాస్ట్ ఎంతో కనుక్కుందాం. 100% అనుకోండి. మొదట్లో ఏ తాలూకా వాడి దగ్గర ఉండేటప్పుడు వాడి తాలూకా గడియారం రేటు 100% అనుకున్నాం కాబట్టి అమ్మక ముందు 100% కాబట్టి అది మనం కనుక్కుందాం. ఇప్పుడు 112% అనేది 2800 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? ఖచ్చితంగా తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ 100 ఎక్కువ 112 ఇంటూ 2800. ఇప్పుడు మీరు చూస్తే 14 టేబుల్తో తెగుతుంది. 14 8 112, 14 2 28 కదా. అంటే ఇక్కడ పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. ఇప్పుడు ఇది మళ్ళీ తెగుతుంది, 4తో తెగుతుంది. 4 2 4 50. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 50 ఉంది. 2 1 225. ఇప్పుడు మొత్తానికి ఏం మిగిలింది? ఇక్కడ 100 మిగిలింది, ఇక్కడేమో 25 మిగిలింది. ఏమొచ్చింది? 2500 అని వచ్చింది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వాడు క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వాలి? ఏ అనేవాడు మొదటగా అమ్మేటప్పుడు కాకుండా ఏ అనేవాడి దగ్గర ఆ గడియారం తాలూకా రేటు అసలైన రేటు ఎంత అని అడగాలి.
కానీ ఏ అనేవాడు బికి ఎంత కమ్మాడని అన్నాడు. అప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 2800 వచ్చింది. కానీ ఆప్షన్స్ లో 2800 లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది యాడ్ స్కోర్ కింద మనకి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 115 3 రకాల నూనెలు 42 లీటర్లు, 28 లీటర్లు, 70 లీటర్లు ఉన్నాయి. ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘన పరిమాణం లీటర్లలో ఎంత అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి 3 రకాల క్యాన్లు ఉన్నాయి అనుకుంటే అందులో 40 లీటర్లు ఆయిల్ ఒక దాంట్లో పడుతుంది, ఇంకో దాంట్లో 28 లీటర్లు పడుతుంది, ఇంకో దాంట్లో 70 లీటర్లు పడుతుంది. వాటిని మనం ఎగ్జాక్ట్ గా కొలవడానికి ఒక కొలత పాత్ర అనేది తీసుకుంటాం కదా. ఆ కొలత పాత్ర అనేది మాక్సిమం అనేది ఎంతలో ఉండాలి అని అంటున్నాడు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన వాటికి గరిష్ట ఘన పరిమాణం అడిగాడు, అంటే గరిష్టంగా పాత్ర కనుక్కోమన్నాడు. కాబట్టి మనం ఈ మూడింటికి కూడా గసాబా కనిపెట్టాలి. గసాబా కనుక్కోవడానికి 42, 28, 70 కసాగులాగే ఉంటది. కానీ కసాగులో ఏంటంటే కనీసం ఏ 2 తెగినా మనకి మిగిలిన ప్రాసెస్ చేయొచ్చు. కానీ గసాబాకి వచ్చేసరికి ఎన్ని ఇస్తాడో అన్ని కూడా తెగితేనే మనం చేయాలి, తగ్గకపోతే వదిలేయాలి. మనకి 42, 28, 70 ఈ 3 కూడా మనకి 7 తో తెగుతాయి. 7 6 జా 42, 7 4 జా 28, 7 10 జా 70. ఇప్పుడు మళ్ళీ ఈ 3 కూడా ఎగ్జాక్ట్ గా ఒకే నెంబర్ తో తెగాలి. మనకి డివైడ్ అవుతాయి. 2 3 జా 6, 2 2 జా 4, 2 5 జా 10. మరి ఇప్పుడు ఈ 3 కూడా 3 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి దేంతో మనకి డివైడ్ అవ్వవు. కాబట్టి దీన్ని మనం వదిలేయాలి. ఏదైతే మనకు మిగిలిందో అదే మనకి గరిష్ట 7 2 జా 14 కదా. 7 2 జా 14 కదా, ఇదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ హెచ్సిఎఫ్ అంటే అర్థం ఏంటి? ఈ 14 లీటర్లు కలిగిన ఒక గరిష్టమైన పాత్ర తీసుకుంటే దాంతో 42 లీటర్ల ట్యాంక్ ని నింపొచ్చు, అంటే ఆ క్యాన్ ని. 28 లీటర్ల క్యాన్ ని నింపొచ్చు, 70 లీటర్ల క్యాన్ ని కూడా నింపొచ్చు. అన్నిటికంటే మాక్సిమం ఇదే. ఒకవేళ 7 లీటర్ల క్యాన్ తో కూడా ఇది నింపొచ్చు. ఎందుకు? 7 6 42 కాబట్టి 6 సార్లు మనం 7 లీటర్ల క్యాన్ తో 6 సార్లు వేస్తే 42 లీటర్లు నిండిపోద్ది. 28 నిండుతుంది, 70 కూడా నిండుతుంది. 7 10 70, 7 4 28 కాబట్టి. కానీ మనకు అక్కడ అడిగింది ఏంటి? మాక్సిమం అన్నిటికంటే పెద్ద కొలత ఏదని అడిగాడు. మరి పెద్ద కొలత ఏది అని అంటే 14 అవుతుంది. ఎందుకు? 14 లీటర్ల కొలత కలిగిన ఒక పెద్ద పాత్రతోటి 40 లీటర్ల క్యాన్ ని నింపడానికి మనం 14 3 సార్లు వేసామంటే 42 లీటర్లు నిండిపోద్ది. 28 లీటర్లు నిండడానికి 14 లీటర్ల పాత్రతోటి 2 సార్లు వేస్తే నిండిపోద్ది. 70 లీటర్ల క్యాన్ ని 14 లీటర్ల పాత్రతోటి 5 సార్లు వేస్తే 14 5 70 కట్టి 5 సార్లు వేస్తే నిండిపోద్ది. అంటే ఈ విధంగా ఈ మూడింటిని కూడా సాటిస్ఫై చేసిన అన్నిటికంటే పెద్ద కొలత పాత్ర కలిగింది ఎన్ని లీటర్లు ఉండాలి? 14 లీటర్లు ఉండాలి. కాబట్టి ఇలాంటి నెంబర్స్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు మనం దానికి హెచ్సిఎఫ్ కట్టాలి, గసాబా కట్టాలి. ఆన్సర్ ఎంత వచ్చింది? 14. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 116 9 7 2 1 5 స్టార్ 6. ఇక్కడ ఇది ఒక నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ లో మనకి ఒక డిజిట్ ప్లేస్ లో డిజిట్ ఇవ్వకుండా స్టార్ ఇచ్చాడు. అను సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగింపబడిన ఆ స్టార్ ఏదైతే ఉందో దాని స్థానంలో ఉండవలసిన కనిష్ట అంకె ఏదని అంటున్నాడు. లీస్ట్ డిజిట్ ఏదని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో మనకి ఈ విధంగా ఇచ్చాడు. మనకి డివిజిబిలిటీ రూల్స్ అంటే బాధ్యత సూత్రాల గురించి చెప్పుకున్నాం. ఒక సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడాలి అంటే, ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వాలి అంటే ఏం చెప్పుకున్నాము? వాటి తాలూకా ఈవెన్ ప్లేసెస్ సరి స్థానాల మొత్తము, వాటి తాలూకా ఆడ్ ప్లేసెస్ బేసి స్థానాల మొత్తము తెలుసుకొని వాటి తాలూకా డిఫరెన్స్ ఏదైతే ఉందో, అంటే వాటి తాలూకా భేదము ఏదైతే ఉందో అది 0 అయినా అవ్వాలి, లేదా 11 అయినా అవ్వాలి, 22 అయినా అవ్వాలి. ఈ విధంగా 11 తాలూకా మల్టిపుల్ ఏదైనా అవ్వాలి. మనకి ఇప్పుడు చూస్తే వీటిలో ముందు ఈవెన్ ప్లేసెస్ ఏవో చూద్దాం. ఇక్కడ ఈవెన్ ప్లేస్ అంటే సెకండ్ ప్లేస్, 4th ప్లేస్, 6th ప్లేస్ ఇవే కదా అవుతాయి. ఫస్ట్ మనం చూస్తే స్టార్ అలా ఉంచండి. 1 + 7 8 అంటే 8 ప్లస్ స్టార్ ఇదే కదా మనకు ఉంది. ఇది ఉంది. ఏది? ఈవెన్ నెంబర్స్ అన్ని సరి స్థానాలన్నీ మనం మొత్తం చేస్తే ఇది వచ్చింది. మనకి బేసి స్థానాలు కావాలి. ఇప్పుడు బేసి స్థానాలు అంటే 1వ స్థానము, 3వ స్థానము, 5వ స్థానము, 7వ స్థానం. ఇప్పుడు వీటన్నిటిని కలుపుతాం. 6 5 11 11 2 13 13 9 22 13 9 22. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ 22 వచ్చింది. ఆడ్ ప్లేసెస్ బేసి స్థానాలన్నీ కలిపితే 22 వచ్చింది. సరి స్థానాలన్నీ కలిపితే మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వీటి తాలూకు డిఫరెన్స్ ఎప్పుడు కూడా మనకి ఏం రావాలని చెప్తున్నాను? 0 అయినా రావాలి, లేదా 11 అయినా రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 22 ఉంది, ఇక్కడ 22 రావాలి అనుకోండి.
ఇక్కడ 22 రావాలంటే 8కి ఎంత మనం 8కి ఎంత ప్లస్ చేస్తే మనకి 22 వస్తుంది. 14 కలపాలి, కానీ 14 కలపకూడదు. ఎందుకు కలపకూడదు? స్టార్ ప్లేస్ లో ఒకే ఒక్క అంకె కదా ఉండాలి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది 11 కాదు, 0 కావాలి. 0 కావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ సపోజ్ మనకి స్టార్ ప్లేస్ లో 1 పెట్టారు అనుకోండి, 8 ప్లస్ 1 చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. 22 9 దాంతో డిఫరెన్స్ అంతా 13 అవుతుంది. మనకి 11 కావాలి అంటే సరిపోదు. అంటే ఇక్కడ సపోజ్ 2 వేసారు అనుకోండి, 8 2 10 అవుతుంది. ఇక్కడేమో 22 ఉంది. 22లో నుంచి 10 పోతే డిఫరెన్స్ 12 వస్తుంది. అంటే ఇక్కడ 2 కూడా ఉండకూడదు. ఫర్ సపోజ్ స్టార్ ప్లేస్ లో 3 ఉంది అనుకోండి, 8 3 ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఇక్కడేమో 22 ఉంది. 22 11 ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 11 వస్తుంది. అంటే మనకు కావాల్సిన 11 అనేది వస్తుందా లేదా? అంటే స్టార్ ప్లేస్ లో మనకి 3 ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఈ నెంబర్ మొత్తం కూడా మనకి 11 తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. మరి మనకు కావాల్సిన 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా ఫర్ సపోజ్ 9 7 2 1 5 స్టార్ ప్లేస్ లో 3 వేస్తే 3 6. ఇప్పుడు మనం ఈ నెంబర్ చూద్దాం. స్టార్ ప్లేస్ లో నేను 3 వేస్తాను. ఇప్పుడు సరి స్థానాలు మొత్తం చూద్దాం. 3 1 4 7 11 వచ్చింది. బేసి స్థానాలు మొత్తం చూద్దాం. 6 5 11 11 2 13 13 9 22. ఈ 22కి 11కి డిఫరెన్స్ కదా మనకు కావాలి. ఎంత వస్తుంది? 11 వస్తుంది. మరి మనకి డిఫరెన్స్ 0 వచ్చినా 11 వచ్చినా ఆ విధంగా 11 తాలూకు మల్టిపుల్ ఏది వచ్చినా కూడా మనకి ఆ మొత్తం నెంబర్ కూడా 11 తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పాను. కాబట్టి స్టార్ ప్లేస్ లో మనకు కావాల్సింది 3. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 107. మిస్టర్ ఏ ఒక సెకండ్ లో 1/2/3 మీటర్ల దూరం నడవగలడు. అయినా 12 నిమిషాల్లో నడిచే దూరం ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఇక్కడ 12 నిమిషాలలో అన్నాడు. మనకి ఇక్కడేమో సెకండ్స్ లో వాడు ఎంత నడుస్తాడో చెప్పాడు. ఫస్ట్ ఒక సెకండ్ లో మనోడు 1/2/3 మీటర్స్ అని అన్నాడు కదా. ఫస్ట్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనకు ఉంది కదా, మిశ్రమ భిన్నం, దాన్ని మార్చుకుందాం. అంటే ఒక్క సెకండ్ లో ఏ అనేవాడు 3 1 3 3 + 2 5 అంటే 5/3 మీటర్స్ అనేది మనోడు నడుస్తాడు. మనకి నిమిషాలు అడిగాడు కాబట్టి ఫస్ట్ మనం సెకండ్స్ లో కనుక్కున్నాం కదా. మరి 60 సెకండ్స్ అయితే మనకు ఒక మీటర్ ఇది ఒక నిమిషం అవుతుందా లేదా? 1 మినిట్ అవుతుంది. ఇప్పుడు ఒక్క సెకండ్ కి 5/3 అయినప్పుడు 60 సెకండ్స్ కి ఖచ్చితంగా ఎక్కువే కదా అవుతుంది. అప్పుడు ఏం చెయ్యాలి? 5/3 ఇంటూ ఒక సెకండ్ కి అయితే 5/3, అలాంటివి 60 సెకండ్స్ కాబట్టి ఇప్పుడు చేస్తే మనకి ఇది 1 మినిట్ వస్తుంది. 60 సెకండ్స్ అన్నా 1 మినిట్ అన్నా ఒకటే కాబట్టి ఇంటూ 60 చేస్తే 1 మినిట్ కి ఎంత దూరం ప్రయాణిస్తాడో ఫస్ట్ తెలుస్తుంది. 3 1 3 20 25 25 100 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు 1 మినిట్ కి 100 మీటర్స్ ప్రయాణించాడు. అలాంటిది 12 మినిట్స్ అన్నాడు. 1 మీటర్ కి 100 మీటర్స్ అయినప్పుడు 1 మినిట్ కి 100 మీటర్స్ అయినప్పుడు 12 మినిట్స్ కి 1200 మీటర్స్ అవుతుందా లేదా? 1 మినిట్ కి 100 మీటర్స్, అలాంటిది 12 మినిట్స్ కాబట్టి 1200 మీటర్స్ అవుతుంది. అంటే మనోడు 12 నిమిషాల్లో మొత్తం 1200 మీటర్ల దూరం ప్రయాణిస్తాడు. మనోళ్ళు చూడకుండా ఏం చేస్తారంటే 5/3 వచ్చింది కదా, దాన్ని ఇంటూ 12 చేసేస్తాం. ఇంటూ 12 చేస్తే 3 1 3 4 4 5 20 వచ్చింది కదా అని చెప్పి మనం 20 మీటర్స్ అనేది పెట్టచ్చు. కానీ ఇక్కడ 5/3 ఏది ఉంది? ఒక సెకండ్ కి ఇది మనకు అడిగింది 12 సెకండ్స్ కి అడగలేదు, 12 మినిట్స్ కి అడిగాడు. కాబట్టి ముందు సెకండ్స్ ని మినిట్స్ లోకి మార్చుకోవాలి. ఆ తర్వాత ఎన్ని మినిట్స్ కి అడిగాడు? మనకి 12 మినిట్స్ కి అడిగాడు కాబట్టి ఇంటూ 12 చేయాలి. ఆ విధంగా చేస్తే మనకి 1200 మీటర్స్ అనేది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 118. 10 మీటర్లు పొడవు గల 8 మీటర్ల వెడల్పు గల స్థలంలో, అంటే మనకి ఒక దీర్ఘచతురస్రాకారంలో ఒక స్థలం ఉంది. పొడవేమో లెంత్ 10 మీటర్స్, నెక్స్ట్ బ్రెత్ వెడల్పేమో 5 మీటర్స్, వెడల్పేమో 8 మీటర్స్ తో ఇచ్చాడు. ఒక స్థలంలో మొక్కల పాదులు తీయబడిన ఎన్ని తీసాడు? 5 మొక్కల పాదులు తీసాడంట. మొక్కల పాదులన్నీ 2 మీటర్ల భుజం కలిగ చిత్రస్త్రాలైనా, అంటే మొక్కల పాదులు మొత్తం 5 తీసాడు. ఫర్ సపోజ్ 1 2 3 4 5 ఈ విధంగా 5 తీస్తాడు. 5 మొక్కల పాదులేమో తీస్తాడు. ఒక్కొక్క మొక్కల తాలూకా పాదు ఎంత అంటున్నాడు? ఒక్కొక్క తాలూకా 2 మీటర్ల భుజం అంటున్నాడు. ఇదేదైతే ఉందో ఒక మొక్క పాదు తాలూకా ఒక భుజం 2 మీటర్లు అన్నాడు. ఆ రకంగా ఒక చతురస్రాకారం లాంటి మొక్క పాదులు 5 తీస్తాడు. అయితే మిగిలిన ఏరియా ఏదైతే ఉందో
ఈ ఏరియా తాలూకా వైశాల్యం మనం కనుక్కోమని చెప్తున్నాడు. మనకి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, మొత్తం దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కొని అందులో నుంచి 5 మొక్కల పాదుల తాలూకా వైశాల్యం తీస్తామనుకోండి, అప్పుడు మిగిలిందే కదా మనకు తెలుస్తుంది. ఫస్ట్ మనం మొత్తం దీర్ఘచతురస్రం తాలూకా వైశాల్యం, రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి కదా. రెక్టాంగిల్ తాలూకా ఏరియాకి ఎల్ ఇంటూ బి. లెంత్ ఎంత వచ్చింది 10 ఇచ్చాడు, బ్రెత్ ఎంత ఇచ్చాడు 8. 10 ఇంటూ 8 అంటే 80 మీటర్ స్క్వేర్ వచ్చింది. అది అలా ఉంచింది. ఇప్పుడు అందులో నుంచి మనం ఈ 5 మొక్కల పాదులు ఉన్నాయి కదా, వాటిని మనం మైనస్ చేయాలి. ఒక మొక్క పాదు తాలూకా వైశాల్యం ఎంత, మనకి ఒక మొక్క పాదు ఏమో ఈ విధంగా ఉంది 2 మీటర్స్ 2 మీటర్స్, ఈ విధంగా చతురస్రాకారంలో ఉందని వాడే చెప్పాడు. మరి చతురస్రాకారంలో ఉన్న దాని తాలూకా వైశాల్యం ఏమవుతుంది, ఏ స్క్వేర్ కదా అవుతుంది. ఒక భుజం ఏ అనుకుంటే ఏ స్క్వేర్ అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే 2 ఇంటూ 2 కదా ఏ స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఒక్క మొక్క పాదు ఏమో 4. అలాంటి ఎన్ని మొక్క పాదులు 1 2 3 4 5 అన్నాడు కదా. 5 4s ఎంత అవుతుంది, 5 4s 20 మీటర్ స్క్వేర్ అవుతుంది. అంటే మొత్తం 80 మీటర్లలోన 20 మీటర్ స్క్వేర్ అంటే 20 మీటర్లు కలిగినటువంటి మొక్క పాదులనేమో మనం మైనస్ చేయాలి. ఆ మైనస్ చేసిస్తే ఇదంతా పోతుంది, మనకు కావాల్సిన ఇదే పార్ట్ వస్తుంది కదా. అప్పుడు 80లోంచి 20 తీస్తే ఎంత వస్తుంది, 60 మీటర్ స్క్వేర్ అంటే చదరపు మీటర్లో వస్తుంది. ఎంత అవుతుంది అది 60. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకు మొత్తం అడిగేటప్పుడు ఇది మనకి కావాల్సింది అడిగేటప్పుడు మొత్తంలో నుంచి వాడేది ఇచ్చాడు దాన్ని తీసిస్తే మనకు కావాల్సింది వస్తుంది. నెక్స్ట్ 119. ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో ఉన్నాయి అని అంటున్నాడు. త్రిభుజ వైశాల్యము 640 సెంటీమీటర్ స్క్వేర్ అని ఆడే ఇచ్చేసాడు. దాన్ని బట్టి దాని ఎత్తు ఎంత ఉంటుందని అంటున్నాడు. ఒక త్రిభుజం ఏమో ఇచ్చాడు, ట్రయాంగిల్, దాని తాలూకా ఎత్తు, దాని తాలూకా భూమి అంటే ఎంత ఎంత నిష్పత్తులు ఉన్నాయి అంటున్నాడు. ఇదేమో 4 పార్ట్స్ ఉంటుంది అంటున్నాడు. ఈ హైట్ ఏదైతే ఉందో హెచ్, ఈ హెచ్ ఏమో మనకి 5 పార్ట్స్ ఉంటుంది అంటున్నాడు. ఈ బేస్ భూమి ఏదైతే ఉందో అదేమో మనకి 4 పార్ట్స్ అంటున్నాడు. మనం 4:5 అన్నాడు కానీ 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ అని అనలేదు. నిష్పత్తులు అన్నాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా 4p 5p లేదా 4x 5x ఆ విధంగానే తీసుకోవాలి కానీ 4 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ అని చెప్పకూడదు. ఎందుకు, 4 2s 8 5 2s 10 అంటే ఇక్కడ 8 సెంటీమీటర్స్ ఉండొచ్చు, ఇక్కడ 10 సెంటీమీటర్స్ ఉండొచ్చు. మనకి నిష్పత్తులు ఇచ్చాడు. నిష్పత్తి అంటే వాటి తాలూకా వాల్యూస్ కి కనిష్టంగా మనం రాయగలిగే, లీస్ట్ గా రాయగలిగేదే మనకి నిష్పత్తి కాబట్టి 4:5 లో ఉందన్నాడు. దాని ప్రకారంగా మనకి త్రిభుజ వైశాల్యం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ఆఫ్ బిహెచ్ అంటే భూమి ఇంటూ ఎత్తు కదా. ఆఫ్ భూమి ఎంత 4 పార్ట్స్ కదా 4p ఇంటూ హైట్ ఇన్ పార్ట్స్ 5 పార్ట్స్ కదా. ఆ విధంగా ఉంచండి. ఏరియా మనకు ఆల్రెడీ ఆడు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 640 అని ఇస్తాడు. ఇప్పుడు దీని ప్రకారంగా మనం ముందు p కనుక్కోవాలి. p కనుక్కుంటే అప్పుడు మనకి హైట్ అడిగాడు కాబట్టి హైట్ లో p ప్లేస్ లో ఎంత వస్తుందో అందులో మనం వేస్తాం అనుకోండి, అప్పుడు హైట్ తాలూకు వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, p ఇంటూ p స్క్వేర్ అవుతుంది. p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలినవన్నీ ఇటు తెచ్చేద్దాం. 640 ఇక్కడ బై 2 ఏమో ఇటు వస్తే ఇంటూ 2 అవుతుంది. ఇక్కడ 4 ఇంటూ 5 ఇటువైపు వస్తే కిందకు వస్తాయి 4 ఇంటూ 5 అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా చూస్తే 4 5s 20 కదా. 20 తోటి ఇది తెగుతుంది. 640 ఇంటూ 2 బై 20. 20తో 0 0 క్యాన్సిల్, 2 1s 2 32. 32 ఇంటూ 2 అంటే ఎంత 64 అవుతుంది. ఏంటిది p స్క్వేర్. మనకేం కావాలి, p కావాలి. p స్క్వేర్ ఏమో 64 అయినప్పుడు p ఏమవుతుంది √64 అవుతుంది. √64 అంటే 64 తాలూకు వర్గమూలము 8 అవుతుంది. అంటే p తాలూకు వాల్యూ 8. మనకి ఇప్పుడు ఏం అడిగాడు, ఎత్తు అని అడిగాడు. ఎత్తు ఎంత 5p కదా, 5 పార్ట్స్ కదా వచ్చింది. 5 ఇంటూ p వాల్యూ ఆల్రెడీ మనం కనిపెట్టాం కాబట్టి దాన్ని అందులో వేయాలి. 5 ఇంటూ 8 అంటే 40 సెంటీమీటర్స్ అవుతుంది. మనకు ఒకవేళ భూమి b అడిగాడు అనుకోండి, p ప్లేస్ లో మనం కనిపెట్టింది వేసేవాళ్ళు. 4 ఇంటూ 8 32 అవుతుంది. భూమి అడిగితే 32 సెంటీమీటర్లు, ఎత్తు అడిగితే 40 సెంటీమీటర్లు. మనకేమో ఎత్తు అడిగాడు, 40 సెంటీమీటర్లు ఎక్కడ ఉంది, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 120. 80 మీటర్ల పొడవు 60 మీటర్ల వెడల్పు గల ఒక ప్లాట్ చుట్టూ 3 మీటర్ల వెడల్పు గల బాట నిర్మించారు. అయినా ఆ బాట వైశాల్యం ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకేమంటున్నాడు 80 మీటర్లు 60 మీటర్లు అనేవి వేరు ఇచ్చాడంటే ఆ ప్లాట్ దీర్ఘచతురస్రాకారంలో రెక్టాంగిల్ లో ఉంది. మనకి లెంత్ ఎంత ఇచ్చాడు 80 మీటర్స్, విడ్త్ మనకి వెడల్పు ఎంత ఇచ్చాడు
60 మీటర్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్లాట్ చుట్టూ మనకేమంటున్నాడు 3 మీటర్స్ వైడ్ బాట నిర్మించారు అని అంటున్నాడు. ఇదంతా లెంత్ 3 మీటర్స్, ప్రతి దగ్గర కూడా 3 మీటర్స్ ఉంటది. అయితే ఆ బాట వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఇది ఏదైతే బయట బాట వేసాడు కదా, దీని తాలూకు వైశాల్యం అంతా మనకు అడుగుతున్నాడు. మనము దీన్ని ఈ విధంగా మనం రేఖాగణితం ప్రకారంగా కూడా, ఇది క్షేత్రమితి ప్రకారంగా చేయొచ్చు, అలాగే ఫార్ములా ఉపయోగించి కూడా చేయొచ్చు. ఫస్ట్ మనకి బయటను కూడా మీరు కరెక్ట్ గా చూస్తే ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉంది, లోపల కూడా ఒక రెక్టాంగిల్ ఉంది. మనం బయట దాంట్లో నుంచి లోపల ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మనకి కావలసిన బాట వైశాల్యం అనేది వస్తుంది. ఫస్ట్ మనం ఆ విధంగా చేద్దాము, తర్వాత ఫార్ములా వేసుకొని చేద్దాం. ఫస్ట్ బయట తాలూకా పొడవు వెడల్పులు మనకు తెలియాలి. ఇక్కడ దీని తాలూకా మొత్తం లెంత్ ఎంత అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 80 అని తెలుసు. ఎందుకు, లోపల ఉన్న దీర్ఘచతురస్రం బట్టి. మరి ఇది ఆల్రెడీ వెడల్పు తాలూకా బాట తాలూకా రేంజ్ బట్టి ఇది 3 మీటర్స్, ఇది కూడా 3 మీటర్స్. అంటే టోటల్ గా 86 మీటర్స్ అనేది బయట దీర్ఘచతురస్రం ఏదైతే ఉందో దాని తాలూకా లెంత్ అవుతుంది. మరి ఇది చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్రెడీ లోపల దాని ప్రకారం ఇక్కడ వరకు 60 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది కూడా 3 అవుతుంది. టోటల్ గా 66 అవుతుంది. మరి బయట తాలూకా దీర్ఘచతురస్ర వైశాల్యం, మనం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా అంటే L ఇంటూ బి కదా. మరి బయటది ముందు చేద్దాం. 86 ఇంటూ 66, 86 ఇంటూ 66, 6 6 జా 36 అంటే 6 3, 6 8 జా 48 ప్లస్ 3 51. సేమ్ మళ్ళీ ఇదే 6 తో చేస్తే ఇదే కదా వస్తుంది. కాబట్టి 6 1 5 ఇది చేద్దాం. 6 7 6 5 ఏమొచ్చింది, మనం ఇక్కడ వేస్తాం 5676 వచ్చింది. బయటది ఏమొచ్చిందంటే బయటది అవుటర్ గా వచ్చింది. మరి లోపల ఏదైతే ఉందో దాని తాలూకు దీర్ఘచతురస్ర వైశాల్యం, లోపల కొలతలు ఏంటి 80 60 కదా, అంటే దాని తాలూకు వైశాల్యం 80 ఇంటూ 60 అవుతుంది, L ఇంటూ బి కాబట్టి. 8 6 జా 48, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ 4800. ఇందులో నుంచి దీన్ని మనం మైనస్ చేయాలి కదా, బయట దాంట్లో నుంచి లోపల దాన్ని మైనస్ చేస్తే ఆ మధ్యలో ఉండే బాట మనకు తెలుస్తుంది. కాబట్టి 6 7, 6 నుంచి 8 తీయలేం కాబట్టి క్యారీ చేస్తే 16 నుంచి 8 తీస్తే 876 వస్తుంది. ఇక్కడ 4 ఉంది, 4 నుంచి 4 తీస్తే 0 వస్తుంది కాబట్టి అవసరం లేదు. 876 ఈ బాట తాలూకా వైశాల్యం అవుతుంది. మనకి ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ మనం ఇదే క్వశ్చన్ ని ఒకవేళ ఫార్ములా ప్రకారంగా చేస్తే 2W ఇంటూ L ప్లస్ బి ప్లస్ 2W ఈ విధంగా కూడా చేయొచ్చు. 2 ఇంటూ W అంటే బాట వైశాల్యం మనకి ఎంత, సారీ బాట వెడల్పు ఎంత ఇచ్చాడు 3 మీటర్లు. అంటే 2 ఇంటూ 3 అంటే 6 ప్లస్ L ప్లస్ బి ప్లస్ 2W, L బి లెంత్ ఎంత మనకి 80 60 60 140 ప్లస్ 2W 2 ఇంటూ 3 కదా 6 అంటే 146 అవుతుంది. 146 ని మనము 6 తో ఇంటూ చేస్తే సేమ్ మరి మనకి ఇదే రావాలి, వస్తుందో లేదో చూద్దాం. 6 6 జా 36, 6 3 6 4 జా 24 ప్లస్ 3 27, 7 2 6 1 జా 6 ప్లస్ 2 8, 876 వచ్చిందా లేదా. ఈ విధంగా బయట దీర్ఘచతురస్రం నుంచి లోపల తీసినా మనకు బాట వైశాల్యం వస్తుంది, లేదా ఫార్ములా ప్రకారంగా 2W ఇంటూ L ప్లస్ బి ప్లస్ 2W ఈ విధంగా చేసినా కూడా మనకి వస్తుంది. నెక్స్ట్ 121, 30 సెంటీమీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల వెడల్పు మరియు 8 సెంటీమీటర్ల ఎత్తు కొలతలుగా గల దీర్ఘగణం ఘనపరిమాణము, ప్రతి భుజము 16 సెంటీమీటర్లుగా గల సమగణం యొక్క ఘనపరిమాణాలలో తేడా అంటున్నాడు. అంటే మనము దీర్ఘగణము క్యూబాయిడ్ తాలూకా వాల్యూమ్ కనుక్కోవాలి, ఇక్కడ కొలతలు ఇచ్చాడు మనకు ఆల్రెడీ. అలాగే మనము క్యూబ్ తాలూకా వాల్యూమ్ కూడా కనుక్కోవాలి. ఆ రెండింటిలో ఏదైతే పెద్దది ఉంటుందో దాంట్లో నుంచి చిన్నది మనం తీయాలి. ఎందుకు, మనకి డిఫరెన్స్ అడిగాడు. మనకి ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ మనకి క్యూబాయిడ్ దీర్ఘగణం అడిగాడు కాబట్టి వాటితో కొలతలు ఇచ్చాడు కదా. మరి దీర్ఘగణం తాలూకా ఘనపరిమాణం ఫార్ములా ఏంటి, L ఇంటూ బి ఇంటూ హెచ్. కాబట్టి L ఎంత 30, బి 15, హెచ్ 8. ఈ విధంగా చేస్తే మనకి క్యూబాయిడ్ తాలూకా దీర్ఘగణం తాలూకా ఘనపరిమాణం వస్తుంది. 15 8 జా 120, 120 ఇంటూ 30 3600 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకేమన్నాడు, ప్రతి భుజం 16 సెంటీమీటర్లుగా గల సమగణం యొక్క ఘనపరిమాణము. సమగణం అంటే క్యూబ్, గణం తాలూకా ఘనపరిమాణం ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ కదా. ఏ క్యూబ్, ఏ అంటే
ఒక్కొక్క భుజం తాలూకా పొడవు ఏ ఎంత ఇచ్చాడు అంటే భుజం ఎంత ఇచ్చాడు 16 ఇచ్చాడు. కాబట్టి 16 క్యూబ్ మనం కనుక్కోవాలి. 16 క్యూబ్ అంటే 16 స్క్వేర్ ఇంటూ 16 కదా. 16 స్క్వేర్ అంటే మనకు తెలుసు 256 ఇంటూ 16 చేద్దాం. 16 6 జా 96 6 9 16 5 జా 80 ప్లస్ 9 89 9 80 16 2 జా 32 32 ప్లస్ 8 40 అంటే 4096 వచ్చింది. ఇదేమో 3600 వచ్చింది. మరి పెద్ద దాంట్లో నుంచి చిన్న నెంబర్ని తీయాలి అంటే మన డిఫరెన్స్ కదా అడిగాడు. 4096 లో నుండి 3600 మైనస్ చేయాలి. 6 9 0 లో 6 తీయలేము కాబట్టి క్యారీ చేస్తే 10 అవుతుంది. 10 లో 6 తీస్తే 496 అనేది మనకి ఆ రెండు దీర్ఘగణము గణము తాలూకా ఘన పరిమాణాలు వాల్యూమ్ తాలూకా డిఫరెన్స్ మనకు వచ్చింది. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 122 రూట్ ఓవర్ x మైనస్ 1 ఇంటూ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9. మరి x మైనస్ వైలు ధన పూర్ణాంకాలు అంటే ఇక్కడ ఏవైతే మనం పాజిటివ్ నెంబర్స్ మాత్రమే రాయాలి. అయితే x మరియు y తాలూకా వాల్యూస్ కనుక్కోమని చెప్తున్నాడు. మనకి ఇప్పుడు సపోజ్ వాడు ఇచ్చింది ఏంటి? రూట్ ఓవర్ x మైనస్ 1 ఇంటూ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9 అన్నాడు కదా. దాన్ని బట్టి x మైనస్ 1 ఇంటూ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ అటు వెళ్తే ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది. కాబట్టి 9 స్క్వేర్ అంతే కదా. మరి 9 స్క్వేర్ అంటే దాని అర్థం అంటే 9 ఇంటూ 9 కదా. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ 9 ఇంటూ 9 అని ఉంది. ఇక్కడ x మైనస్ 1 ఇంటూ y ప్లస్ 2 అని ఉంది. అంటే ఇక్కడ 9 అయ్యి ఉండి ఇక్కడ 9 అయ్యి ఉంటే ఆటోమేటిక్గా 9 ఇంటూ 9 అవుతుంది కదా. అప్పుడు మనకు కావాల్సింది వస్తుంది. అంటే ఇది 9 అవ్వాలి, ఇది కూడా 9 అవ్వాలి. ఇది 9 అవ్వాలి అంటే మనకి ఇక్కడ 10 ఉన్నది అనుకోండి, 10 మైనస్ 1 చెయ్యాలి. ఆప్షన్స్ ప్రకారంగా కూడా వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనకి 9 అవ్వాలి, ఇది కూడా 9 అవ్వాలి. ఇది మనకి 9 అవ్వాలంటే 10 ప్లేస్ లో ఎంత ఉండాలి? 10 ఉండాలి. అప్పుడు 10 లో నుంచి 1 తీస్తే 9 వస్తుంది. ఇక్కడ y ప్లేస్ లో ఎంత ఉంటే 9 అవుతుంది? y ప్లేస్ లో 7 ఉండాలి. 7 ఉంటే 7 ప్లస్ 2 9 అవుతుంది. ఆ విధంగా x ప్లేస్ లో 10 ఉండాలి, y ప్లేస్ లో 7 ఉండాలి. ఆ విధంగా ఉంటే ఇది 9 ఇంటూ 9 అవుతుంది. ఇటువైపు అలాగే రైట్ సైడ్ కూడా 9 ఇంటూ 9 ఉంది. అప్పుడు ఈక్వల్ అవుతాయి కదా. కాబట్టి 10 7 మనకి ఆప్షన్స్ ప్రకారంగా చూస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 123 రూట్ ఓవర్ 24 ప్లస్ రూట్ ఓవర్ 216 హోల్ బై రూట్ ఓవర్ 96 తాలూకా వాల్యూ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో మనకి ఈ విధంగా ఇచ్చాడు. మనకి 24 216 96 అన్నాడు. మనం క్లియర్ గా అబ్జర్వేషన్ చేస్తే 96 216 కూడా 24 తో డివైడ్ అవుతుందా లేదా అని ఒకే ఒక పాయింట్ మనకు తెలిస్తే ఇది చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మనకి 216 కూడా అవుతుంది. ఎలాగో చూద్దాం. రూట్ 24 అలాగే ఉంచి ప్లస్ ఇప్పుడు రూట్ ఓవర్ 216 ని రూట్ ఓవర్ 24 ఇంటూ 9 గా రాయొచ్చు. 24 ఇంటూ 9 చేస్తే 216 వస్తుంది బై ఇప్పుడు 96 ని కూడా 24 ఇంటూ ఏ విధంగా రాయగలము? 4 ఇంటూ 24 గా మనం రాయొచ్చు. 24 4 96 వస్తుంది. ఈ విధంగా మనము విడదీసుకొని చెయ్యాలని ఒకే ఒక ఆలోచన వస్తే ఈ ఆన్సర్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ రూట్ 24 అలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ రూట్ ఓవర్ ఏ ఇంటూ బి లో ఉంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి అవుతుంది. కాబట్టి రూట్ 24 ఇంటూ రూట్ 9 అవుతుంది బై ఇక్కడ కూడా రూట్ ఓవర్ ఏ ఇంటూ బి అంటే రూట్ ఏ ఇంటూ రూట్ బి అవుతుంది. కాబట్టి రూట్ 4 ఇంటూ రూట్ 24 అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ రూట్ 24 ఉంది, ఈ టర్మ్ లో కూడా రూట్ 24 ఉంది. కామన్ తీద్దాం. రూట్ 24 కామన్ తీస్తే ఇక్కడ కామన్ తీస్తే కట్ట ఇక్కడ 1 ఉంటుంది. 1 ప్లస్ ఇక్కడ రూట్ 24 బయట తీస్తే కట్ట ఇక్కడ రూట్ 9 ఉంటుంది. మరి రూట్ 9 అంటే అర్థం అంటే 3 స్క్వేర్ అవుతుంది కదా. అంటే 9 కి వర్గమూలము 3 అవుతుంది. 3 బై రూట్ 24 ఎలాగా ఉంది? రూట్ 24 అలాగే ఉంచండి. రూట్ 4 అంటే ఏంటి? 2 స్క్వేర్ కదా అవుతుంది. అంటే 4 కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే రూట్ 24 క్యాన్సిల్ అవుతుంది. 1 ప్లస్ 3 అంటే 4 బై 2. 2 1 జా 2 2 జా మనకి ఆన్సర్ ఏమొచ్చింది? 2 వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకి ఇచ్చేటప్పుడు ఆ చిన్న నెంబర్ మిగిలిన వాటిలో మల్టిపుల్స్ గా ఉన్నదా లేదా అనే ఒక పాయింట్ తెలిస్తే దాన్ని మనం ఈ విధంగా విడగొట్టుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 124 x/7 మైనస్ x/8 ఈజ్ ఈక్వల్ 20 అయినా x వాల్యూ ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. ఇందులో మనం చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ 7 8 ఉన్నాయి. ఆ రెండింటికి
రెండు వరుస నెంబర్లు కాంజిక్యూటివ్ నెంబర్స్ కి కసా ఎప్పుడు కూడా వాటి తోలక లబ్ధమే అవుతుంది. ఎందుకంటే ఆ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఇంకేది ఉండదు కాబట్టి 56 అవుతుంది. అప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 8 into x 8x మైనస్ 7 into x 7x. మనకేమి ఇచ్చాడు 20 ఇచ్చాడు. మరి 8x లో 7x మైనస్ చేస్తే x వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 56 డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే ఇంటూ చేస్తుంది కాబట్టి 20 into 56. 2 into 56 అంటే 112. 0 ఉంది కాబట్టి 0. ఈ విధంగా x వాల్యూ ఎంత వచ్చింది? 1120 వచ్చింది. ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 125. 9 into x plus y whole square మైనస్ 16 into x minus y whole square కారణాంకాలు ఫ్యాక్టర్స్ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏమో మనకి ఈ విధంగా ఇచ్చాడు. మీరు కరెక్ట్ గా చూస్తే 9 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 16 ని 4 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఈ పాయింట్ మనకు తెలిసింది కదా. ఇప్పుడు ఇక్కడ రెండు దగ్గరలో స్క్వేర్ ఉంది కాబట్టి మనం టోటల్ గా హోల్ స్క్వేర్ గా మార్చచ్చు. అప్పుడు 3 into ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ 4 కి స్క్వేర్ ఉంది, ఎక్స్ మైనస్ వై కి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ గా మార్చచ్చు. ఎలా మార్చచ్చు? 4 into ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ గా మార్చచ్చు. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లో ఉంది. ఫస్ట్ లోపల మనం సింప్లిఫికేషన్ చేసేద్దాం. అంటే 3 తోటి మొత్తం ఇంటూ చేసేద్దాం. 3x ప్లస్ 3y హోల్ స్క్వేర్ మైనస్ 4 into x 4x మైనస్ 4 into y 4y హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు చూస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే ఇది అవుతుంది, బి అంటే ఇది అవుతుంది. ఏ ప్లస్ బి అంటే ఫస్ట్ ఈ రెండు ప్లస్ చెయ్యాలి. అంటే 3x ప్లస్ 3y ప్లస్ కాబట్టి ప్లస్ 4x మైనస్ 4y. ఇది ఏ ప్లస్ బి అయ్యింది. ఏ మైనస్ బి అవ్వాలి. సేమ్ ఏ అంటే ఏంటి? 3x ప్లస్ 3y మైనస్ బి కాబట్టి మైనస్ తో గుణించాలి. అప్పుడు 4x మైనస్ 4x అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ప్లస్ 4y అవుతుంది. ఈ విధంగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాస్తాను. ఇప్పుడు ఏవేవి తెగుతాయో చూడండి. ఇక్కడ x చూడండి. ఫస్ట్ 3x 4x ఉన్నాయి, 7x. ఇక్కడ ప్లస్ 3y ఉంది, ఇక్కడ మైనస్ 4y ఉంది. ఈ విధంగా మనకి సింబల్స్ వేరువేరుగా ఉండేటప్పుడు ఖచ్చితంగా మైనస్ చెయ్యాలి. ఆ తర్వాత ముందు మైనస్ చేయండి. 4 లో నుంచి 3 తీస్తే 1 అంటే ఒక వైయే ఉంటుంది. మరి ఇప్పుడు సింబల్ ఇక్కడ ఏమొస్తుంది? ఈ 3కి ఈ 4కి పెద్ద నెంబర్ ఏది? 4 కాబట్టి 4 దగ్గర ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఆ విధంగా డిఫరెంట్ సింబల్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా మైనస్ చేయాలి. ఆ పెద్దదానికి ఏ సింబల్ అయితే ఉందో అదే పెట్టాలి. ఇప్పుడు 7x మైనస్ y వచ్చింది. ఇటువైపు చూస్తే ఇక్కడ x ఉంది, ఇక్కడ మైనస్ x ఉంది. కరెక్ట్ గా చూస్తే ఇక్కడ ప్లస్ 3x, ఇక్కడ మైనస్ 4x. ఈ విధంగా సింబల్స్ వేరువేరుగా ఉండేటప్పుడు ఖచ్చితంగా మైనస్ చేయాలన్నాను కాబట్టి మైనస్ చేయాలి. మైనస్ 4 ప్లస్ 3 అంటే మైనస్ x ఉంటుంది. ఎందుకు మైనస్ x ఉంటుంది? పెద్ద దాని దగ్గర మైనస్ ఉంది కాబట్టి మైనస్ x అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ 3y, ఇక్కడ ప్లస్ 4y ఏమవుతుంది? ప్లస్ 7y అవుతుంది. మరి కరెక్ట్ గా చూస్తే 7x మైనస్ y. ఇప్పుడు ఇక్కడ మైనస్ ముందు ఉంచడం అంత కరెక్ట్ కాదు కాబట్టి 7y మైనస్ x అంటే ఇక్కడ ఎలాగ ప్లస్ ఉంది కాబట్టి ఈ విధంగా మార్చుకున్నాం. ఇది ఎక్కడ ఉంది? 7x మైనస్ y ఇంటూ 7y మైనస్ x. 7x మైనస్ y ఇంటూ 7y మైనస్ x. ఇక ఆన్సర్ ఇక్కడ ఉంది. సేమ్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకి ఇక్కడ 9 16 ఇచ్చాడు కాబట్టి ఆ రెండింటి బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే స్క్వేర్ లోకి మార్చచ్చు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లోకి మారుతుందని ఒక పాయింట్ మనకు తెలిస్తే చాలు. నెక్స్ట్ 126. మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటు ఎంత అని అంటున్నాడు. మనకి ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ మీన్ సగటు కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మరి మొదటి 10 ప్రధాన సంఖ్యలు ఏవో తెలుసుకుందాం. ప్రధాన సంఖ్యలు 2 తో స్టార్ట్ అవుతాయి. 2 3 5 7 11 13 17 19 23. ఎన్ని ఇక్కడికి 1 2 3 4 5 6 7 8 9 23 వరకు 9 అయ్యాయి. ఇంకోటి ఏంటి? 29. వీటన్నిటిని సగటు అంటే ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. కాబట్టి ముందు వీటన్నిటిని ప్లస్ చేసేద్దాం. 2 ప్లస్ 3 5 5 5 10 17 17 11 28 28 13 41 41 17 58 58 19 77 77 23 100 129 129 అయ్యింది. 129 అంటే రాసులు మొత్తం మనకు వచ్చింది. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయి? 10 రాసులు ఉన్నాయి.
129 10తో డివైడ్ చేస్తే ఈ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది కదా, కాబట్టి 12.9 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 127. ఆరోహణ క్రమంలో ఉన్న రాసులు 10, 12, 14, x-3, x+2, 25. ఈ విధంగా వాటి తాలూకా మధ్యగతము ఆడు మీడియన్ ఇచ్చాడు. ఎంత 19 అయినా x విలువ ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనకి మధ్యగతము మీడియన్ కావాలి అంటే మనకి ఇచ్చే రాసులన్నీ కూడా ఆరోహణ క్రమంలోనైనా ఉండాలి, లేదా అవరోహణ క్రమంలోనైనా మనము రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ వాడే చెప్పాడు ఆరోహణ క్రమంలో అసెండింగ్ ఆర్డర్ లో వాడే ఇచ్చాడు. కాబట్టి ఒకసారి రాసుకున్నాం. 10, 12, 14, x-3, x+2, 25. ఈ విధంగా వాడే ఆరోహణ క్రమం ఇచ్చాడు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. మనకి మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయో ఎప్పుడు చూసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కాబట్టి మిడిల్ లో ఉండేదే మనకి ఖచ్చితంగా మధ్యగతం అవుతుంది. ఇటువైపు 3 వదిలేయండి, ఇటువైపు కూడా 3 వదిలేయండి. ఆ మధ్యలో ఏది ఉంది? x-3 ఉంది. అదే కదా మనకు మధ్యగతము. ఆ x-3 మీడియన్ అనేది వాడు ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? 19 ఇచ్చాడు. మరి దాన్ని బట్టి మనం కనుక్కోమన్నది ఏంటి? x వాల్యూ. కాబట్టి x -3 అటు వెళ్తే ఏమవుతుంది? +3 అవుతుంది. 19 +3 చేస్తే 22 వస్తుంది. ఆప్షన్స్ లో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనకు మధ్యగతం అడిగేటప్పుడు ఆరోహణ క్రమంలో అడిచేసాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇవ్వకపోతే ఆరోహణ క్రమంలో పెట్టుకొని మిడిల్ లో ఏదైతే ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 128. x1, x2, x3 సో ఆన్ x10 రాసులు అంటే మొత్తం x1 నుంచి x10 వరకు మొత్తం 10 రాసుల తాలూకా సరాసరి 25 అయినా x1+3, x2+6, x3+9 ఆ విధంగా సేమ్ x10+30 వరకు 10 రాసులు ఉన్నాయి. వాటి తాలూకా సరాసరి ఎంత అంటున్నాడు. ఆప్షన్స్ ఏమో మనకి ఈ విధంగా ఇచ్చాడు. సరాసరి అర్థమెటిక్ మీన్ కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ x1 + x2 + x3. ఈ విధంగా x10 వరకు మనం చేస్తే వాటి తాలూకా మొత్తం ఎన్ని రాసులు? 10 రాసులు. ఈ విధంగా రాసులు మొత్తం రాసుల సంఖ్య కదా. మరి మొదటి 10 రాసుల తాలూకా సరాసరి 25 అని ఆడే ఇస్తాడు. మరి దీన్ని బట్టి మనకేమనిపోతుంది? x1 నుంచి x10 వరకు ఈ టోటల్ అనేది ఎంత అవుతుంది? ఇటువైపు ఈ 10 తెచ్చేసాం అనుకోండి, అప్పుడు x1 + x2 + x3 సో ఆన్ x10 వరకు దాని తాలూకా వాల్యూ 25 × 10 అవుతుంది. ఇటువైపు డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే ఇంటూ చేస్తుంది. 25 × 10 250 అవుతుంది. ఇది మనకి ఇక్కడ దీన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇక్కడ రాసులు కూడా 10 ఇచ్చాడు. ఆ రాసులు మొత్తం చేద్దాం. ఫస్ట్ x1 + 3 ఒకటి అయ్యింది. నెక్స్ట్ x2 + 6, నెక్స్ట్ x3 + 9. ఆ విధంగా ఎంత వరకు? x10 + 30 వరకు కదా. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇవి కూడా 10 రాసులు ఉన్నాయి కాబట్టి దీని తాలూకా మనకు అడుగుతున్నాడు ఎంత అవుతుందని. ఇక్కడ మీరు కరెక్ట్ గా చూస్తే x1 + x2 + x3 + x10 వరకు అలాగా చేసుకుంటూ వెళ్తే దాని తాలూకా వాల్యూ ఆల్రెడీ మనకి 250 వచ్చేసింది. కాబట్టి 250 అలా ఉంచి ఇక్కడ మనకి ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయి? 3, 6, 9, తర్వాత 12, 15, 18 ఆ విధంగా 30 వరకు ఉంటాయి. అప్పుడు మీరు ఇక్కడ 3 కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 3 2 6 కాబట్టి 2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది కాబట్టి 3 కామన్ తీస్తారు కాబట్టి 3 ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ 30లో నుంచి 3 బయట తీస్తారు కాబట్టి 3 10 30 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇది మీరు కనుక్కోవాలి. ఇక్కడ 250 అలా ఉంచితే 250 + 3 × 1 + 10 వరకు 1 నుంచి 10 వరకు మొత్తం కలిపితే మనకి 55 వస్తుంది. అంటే 55 × 3 50 ఇదంతా కలిపితే మనకి 55 వస్తుంది. 55 × 3 అంటే 165 అవుతుంది. 165 / 10 ఉంది కాబట్టి / 10. ఇప్పుడు ఈ రెండు మనం కలిపితే 0 5 5 5 6 11 కాబట్టి 1 ఉంది. 1 2 3 + 1 4 415 / 10. మరి మనకి 10 పోవాలి అంటే ఈ 0 పోయి ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఒక్క స్థానం తర్వాత పాయింట్ రావాలి. అప్పుడు మనకి ఏమవుతుంది? 41.5 అనేది ఈ రాసుల తాలూకా సగటు అవుతుంది. 41.5 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి మొదట ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి రెండో దాన్ని కనుక్కోవడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ 129. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:3:5 అయినా ఆ కోణాలలో పెద్ద కోణం ఏది అని అంటున్నాడు. మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది? ట్రయాంగిల్ లో మనకి 180 degrees అవుతుంది. ఇక్కడ మనకి 3 యాంగిల్స్ 1:3:5
రేషియోలో ఉన్నాయి అంటున్నాడు. మరి టోటల్ గా ఈ 3 కోణాలు మొత్తం 180 అవ్వాలి. మనకి 1, 3, 5 టోటల్ గా చేస్తే 9 పార్ట్స్ అవుతుంది. ఈ టోటల్ 9 పార్ట్స్ అనేది 180 ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకు? 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి. మనకు కావాల్సింది ఏంటి? పెద్ద కోణం కావాలి. ఇందులో 1, 3, 5 వీటిలో పెద్ద కోణం ఏది? 5 పార్ట్స్ ఏదైతే ఉంటుందో అదే కదా మనకి పెద్ద కోణం అవుతుంది. అదే మనకి ఎంత అవుతుందని అంటున్నాడు. ఇప్పుడు మనకి 9 పార్ట్స్ 180 అయినప్పుడు ఏ విధంగా అయ్యింది? ఇంటూ 20 మీరు చేశారు అనుకోండి, 9 × 20 180 అవుతుంది. ఆ విధంగా ఇక్కడ కూడా మీరు ఇంటూ 20 చేస్తే 5 × 20 100 అవుతుంది. అంటే 5 పార్ట్స్ ఉన్న అతి పెద్ద కోణము 100 డిగ్రీలతో సమానం అవుతుంది. మనకి ఆప్షన్స్ లో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మిగిలినవి ఏమవుతాయి? 1 పార్ట్ ఏమో 1 × 20 చెయ్యాలి. మరి 1 × 20 చేస్తే 20 అవుతుంది. మరి 3 పార్ట్స్ ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది? 3 × 20 చేయాలి కాబట్టి 320 60 అవుతుంది. ఆ విధంగా 100, 20, 120, 120, 60, 180 డిగ్రీస్ అవుతుందా లేదా? ఆ విధంగా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 డిగ్రీస్. కాబట్టి మనకి పెద్దది అడిగాడు, 5 పార్ట్స్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ 130 ట్రయాంగిల్ ఏబిసి యొక్క బాహ్య కోణాల మొత్తము సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమో ఈ విధంగా ఇచ్చాడు. మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అది ట్రయాంగిల్ అయినా లేకపోతే క్వాడ్రిలేటరల్ చతుర్భుజం అయినా ఏ పటమైనా కూడా వాటి తాలూకు బాహ్య కోణాల మొత్తం ఎప్పుడూ కూడా మనకి 360 డిగ్రీలు అవుతుంది. అది త్రిభుజమైనా చతుర్భుజమైనా పంచభుజి అయినా అష్టభుజి అయినా ఏదైనా కూడా బాహ్య కోణాల మొత్తం ఎల్లప్పుడూ అన్ని రకాల పటాలకు బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము జనవరి 18వ తారీఖున ఉదయం షిఫ్ట్ లో జరిగిన మ్యాథ్స్ కి సంబంధించి డిఎస్సి బిట్లన్నీ కూడా కవర్ చేయడం సొల్యూషన్స్ తో జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీరు డిఎస్సి ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ అయినా రాసేటప్పుడు మనం ఆన్సర్ చేసేటప్పుడు నువ్వు అనుకున్న ఆన్సర్ అందులో లేదు అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ లో కూడా మీరు ఆ క్వశ్చన్ అనేది చూడాలి. మనం తెలుగులో చూసేటప్పుడు ఆ తెలుగు ప్రకారంగా వాడు ట్రాన్స్లేషన్ అనేది ఒక్కొక్కసారి కరెక్ట్ గా చేయకపోవచ్చు. మనం తెలుగు చూసి చేసేటప్పుడు మనం అనుకున్న ఆన్సర్ లేదు అంటే అప్పుడు వాడు ప్రామాణికంగా ఇంగ్లీష్ తీసుకుంటాడు. కాబట్టి ఆ ఇంగ్లీషే మనం ప్రామాణికంగా అనుకొని నీకు ఎక్కడైతే నీకు ఆన్సర్ కన్ఫ్యూజన్ గా ఉంటుందో అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ లో ఉన్న క్వశ్చన్ మాత్రమే చూసుకొని దాని ప్రకారంగా మీరు తప్పకుండా చెయ్యాలి. ఇది కూడా కాంపిటేటివ్ లో చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన విషయం. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.